భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ కాంటింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరించుటకై సెప్టెంబర్ 12 నుండి చేపట్టినటువంటి నిరవధిక సమ్మె ఈరోజు మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతు తెలపడానికి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు వ్యాసారపు వెంకన్న, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గడ్డం లాలయ్య, సిపిఐఎంఎల్ న్యూట్రమకసి మండల నాయకుడు బానోతు లాలు, పాయం ఎల్లన్న, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కొండ్రు నారాయణ, వర్కర్ కోటెం బాలయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ డైలీ వేజ్ వర్కర్లకు 26,000 జీతం చెల్లించాలని, అదేవిధంగా కాంటింజెంట్ వర్కర్లకు 12,500 చెల్లించాలని కోరడం జరిగింది. వీళ్ళు ఆశ్రమ హాస్టల్లో కానీ లేదు మొత్తం మీద మండలంలో ఉన్నటువంటి హాస్టళ్లలో లేదు జిల్లాలో ఉన్నటువంటి హాస్టళ్లలో 10 నెలల నుండి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇవాళ కుదించి 11,000 చిల్లర ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఏది పాత జీతం ఏదైతుందో 26,000 జీతాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను మొత్తం కూడా ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాను.